మాటలు మన బైబిల్లో చూద్దాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. ప్రతి ఒక్కరు కూడా, నేను చెప్పాను, మన బాధలు, మన వ్యసనాలు, మన ఆలోచనలు ఎప్పుడు మనలో పడిసేస్తూనే ఉంటాయి. వాటిని కొంచెం పక్కన పెడదామన్నాను ఈరోజు నేను. హల్లెలూయా. దేవుని వాక్యమును చెవిపెట్టి విందాం. చెవిపెట్టి వినగలిగితే నీ జీవితాన్ని దేవుడు కడతాడు, అంతే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, కాగా ఎవడైనను క్రీస్తు నందు, ఎవరందు ఉండాలి? కాగా అంటాడు. ఎవడైనను అంటే అందరు లేరు, కొందరే. అందరూ ప్రభు పేరే పెట్టుకున్నారు, అందరూ అన్ని పేర్లు బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళు క్రీస్తునందు లేరు. దేవుడు ఇదే చెప్తున్నాడు. యేసుని తెలుసుకోవటం కాదు, యేసుని తెలుసుకోవటం కాదు, యేసు తల్లిగారిని తెలుసుకోవటం కాదు, మీరు క్రీస్తునందు ఉన్నారా లేరా? క్రీస్తునందు ఉంటే, నేను మొదటిగా చెప్పాను పౌలు గురించి, మీరు క్రీస్తుని ధరించుకుంటారు, క్రీస్తు ముద్రలు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం అన్నప్పుడు వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా మీరు సిద్ధపడి కలగాలి. అందుకే ఇక్కడ కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. చెప్పండి కొడదాం ఒకసారి, హల్లెలూయా. ఇక్కడ ఒకటే మాట చెప్పాడు పౌలు గారు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? నూతన సృష్టి అంటే ఎప్పుడు అదే బతుకా, ఎప్పుడు అదే స్థితా, ఎప్పుడు అదే ఆలోచనలా, ఎప్పుడు అదే తలంపులా, అదే నడవడిక, అదే సిద్ధాంతమా? అదే సిద్ధాంతం అంటే అది కాదు. నువ్వు పూర్వం ఎలాగున్నావో దాన్ని అనుసరిస్తున్నావు. పూర్వం ఎలా నీ పితరులు, నీ పూర్వీకులు దేవుణ్ణి తెలిసి తెలియక వెరిగారో, నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. అలా జీవించడం కాదు. అలా జీవిస్తే నీలో నూతన సృష్టి ఎలా వస్తుంది? రాదు. నువ్వు ఎప్పుడు నూతన సృష్టి కలిగి ఉంటావు? క్రీస్తు నందు నువ్వు ఉంటే. హల్లెలూయా. క్రీస్తు నందున్న ప్రతివాడు ఏం చేస్తాడు? యేసు క్రీస్తు నామములో జన్మ పాపమును, కర్మ పాపమును, తెలిసి తెలియక చేసిన పాపములను ఒప్పుకొని, ప్రభువా నేను చేశాను, నన్ను క్షమించు, ఇక మీదట నీతో ఉంటాను, నీ కొరకు బ్రతుకుతానని తీర్మానం కలిగి బాప్తీసం తీసుకుంటాడు. అతను క్రీస్తునందు ఉన్నందుకు. చెప్పండి కూడా ఒకసారి, హల్లెలూయా. వాళ్ళే క్రీస్తునందు ఉన్నవారు. లేదయ్యా నేను పేరు పెట్టుకున్నాను, ఇదిగో నా మెడలో పెద్ద సిలువ ఉందంటే కుదరదు. సిలువ దొంగలు వేసే సిలువకి ఎవరిని వేసారు? దొంగలు వేసేవారు రోమా ప్రభుత్వం, నేరస్తులుగా. యేసుక్రీస్తుని కూడా ఎందుకు వేశారంటే, ఈయన కూడా నేరస్తులని వారిలో ఒక ఆయనగా వేశారు. అసలు నీతిమంతులకు, పరిశుద్ధులకు కాదు, అది దొంగలకు, నేరస్తులకు వేసే సిలువ. హల్లెలూయా. నువ్వు సిలువ వైపు చూడాలి కానీ బాధల వైపు. నువ్వు సిలువ ధరించుకుంటే, హల్లెలూయా, నేను యేసు ప్రభువుని తెలుసుకున్నట్టు లెక్క కాదు. ఫ్యాషన్ కోసం చాలామంది కదా మనం చూస్తూ ఉంటాం, వాళ్ళందరూ కూడా సిలువలు వేసుకుంటూ ఉంటారు. ఫ్యాషన్ అది. చూడండి, కావాలంటే మీరు అక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రభు తెలియదు. అసలు ప్రభు అంటే వాళ్ళు గుర్తెరగరు. మరి మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మనం క్రీస్తును కనుగొన్నామే కానీ ఆయన యందు మనం లేం. హల్లెలూయా. ఆయన యందు ఉంటే నువ్వు ఎలా ఉంటావు? నూతన సృష్టి అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నాను. ఎవరైనా నన్ను చూడడానికి రోజు వస్తారా? ఎవరైనా కలుసుకుంటే వస్తారు, కొత్త వాళ్ళు అయితే చూసిపోతారు, మళ్ళీ వస్తారా? అదే ఒక బిడ్డ నూతనంగా పుట్టిండు అనుకో, చెప్పండి ఒకసారి, నూతనంగా ఒక బిడ్డ జన్మించిండు అనుకో భూమి మీద, శత్రువైనా సరే వచ్చి చూసిపోతాడు ఎలాగున్నాడోనని. హల్లెలూయా. శత్రువైనా సరే తొంగి చూసిపోతాడు. ఎందుకంటే నూతనంగా ఒక బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డను ఎవరు చూడలే. మీకు అర్థమైందా? క్రీస్తునందు ఉంటేనే తప్ప మీ పాపాలు విడిచిపోయి, మీ పాపాలకు దూరమై మీరు క్రీస్తులో ఉంటారు. మీరు అలా లేకుండా యేసుప్రభు తెలుసులంటే, యేసుప్రభు దయాలకు కూడా తెలుసు. హల్లెలూయా. మనకు తెలిసేదేంది? దయాలు కూడా యేసుప్రభు గురించి చెప్తాయి. యేసుప్రభు ఇంకా మనకంటే ఇంకా గొప్పగా చెప్తాయి దయాలు. ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి శక్తిమంతుడో, ఆయన ఏం కలిగి ఉన్నాడో వాటికి తెలుసు బాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు నువ్వు ఏం చేయాలి? పాపానికి, శాపానికి దూరమైతేనే నువ్వు ఒక నూతన సృష్టి కదా. ఈరోజు నీ జీవితం ఎలాగుండాలి?
నీ లైఫ్ ఎలాగుండాలి? అందుకే దేవుడు ఒకటి అంటున్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి ఏంటి? పాత ఏమున్నాయి మనలో? వంశావళి, మన అబ్బబ్బ నుంచి వచ్చినట్టు ఉంటాయి కొన్ని ఆచారాలు, ఉండవా? ఎంతమంది ఇంటి దేవుడు అని మొక్కుతున్నారుగా? ఇంటి దేవుడు అంట. ఏ దేవుడు? దేవుడు వేరు, ఇంటి దేవుడు వేరు. అంటే ఇంటి దేవుడు అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దేవుడు అన్నట్టు. మనుషులు దాదాపు ఒక అంతా కలిపిన 33 కోట్ల మంది దేవతలు ఉన్నారంట. జనాభా లేరు అంతమంది. అంటే ఒక ఇంటికంటే ఎక్కువ ఉన్నారు దేవతలు ఇప్పుడు. వాళ్ళందరికీ మొక్కేవాళ్ళు కూడా మనలో చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. ఏమంటారు? మరి నువ్వు ఇంటి దేవుడిని మర్చిపోయినవరా కదా. ఇంటి దేవుడు ఏంది? అది ఇంటింటికి ఒక దేవుడు ఉన్నాడా? సర్వ సృష్టికి దేవుడు ఒకడేనా? మరి నువ్వు ఇంటింటికి మన దేవుడు అంటుంటున్నావు. సర్వ సృష్టికి దేవుడు ఒకడే, దేవుళ్ళు కాదు. దేవుళ్ళు వేరు, దేవతలు వేరు, దేవుడు వేరు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటే ఒకడే, ఆయనను కలిగి ఉండాలి మనం. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. తర్వాత ఏం గతించాయి? పాత అంటే ఈ రోజులు ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు వస్త్రాన్ని 5 నెలలు వేసుకున్నాను. ఇదేమైంది? దీని ఏం చేస్తా? ఉతికేస్తానా? పడేస్తా, కొత్త తీసుకుంటా. ఇంకెప్పుడు అదే కట్టుకొని అయిపోయింది, సర్వీస్ అయిపోయింది దానికి. హల్లెలూయా. కొత్తది ఎందుకు కొడుతున్నావు? కొత్త సోప్ ఎందుకు కొడుతున్నావు? మరి నీ జీవితం గురించి ఒకసారి ఆలోచన చేసావా? హల్లెలూయా. నువ్వు ఎన్ని పై అలంకరణ, ఎన్ని షోపులు, ఎన్ని మేకప్లు వేసినా సరే జీవితం లోపల అంతరంగం మారదు. అంతరంగం ఎప్పుడు మారుతుందంటే, ఎప్పుడు మారుతుంది? పాతై విడిచిపెట్టినప్పుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత ఎప్పుడైతే విడిచిపెడతామో నీవు నూతన సృష్టి. నీళ్ళన్నీ కొత్తవే వస్తాయి, కొత్త ఆశీర్వాదాలు వస్తాయి, నువ్వు కొత్తగా కనపడతావు, నీ లైఫ్ కొత్తగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దీవెన అలాగే ఉంటుంది, నీ యొక్క విధానం అలాగే ఉంటుంది. మనం అలా లేకుండా మనం పట్టుకొని మనం ఉండటం వలన, పేరు పెట్టుకొని ఉండటం వలన ప్రయోజనం మనకు లేదు. ఎందుకు? నాలో చావలా. ఏం చావలా? పాతయి. పాతయి అంటే ఏంటి? దేవుని నమ్మకం ఉంది, ఏమున్నాయి అవన్నీ తెలుసుకుంటాం మనం. అయినా ఇలా చావలా. అవి నేను చంపలేదనుకో, నేను కొత్తని కాదు, నేను నూతన సృష్టి కాదు, నాలో ఏం దగ్గర అలాగే ఉన్నాయి, అలా ఉన్నాను. కానీ వాటి క్రియలు కూడా అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇతరుల నోటి నుంచి కొనియాడబడాలి. కొనియాడబడాలంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. పాత ఏం చేయాలి? విడిచిపెట్టాలా? అవి నేను విడిచిపెట్టాలి, నువ్వు దాటిని విడిచిపెట్టాలా? చెప్పండి అమ్మా. మనమే వాటిని, అవి ఎప్పటికీ విడిచిపెట్టావు. స్నేహితులై చేయి పట్టుకొని ఉంటాయి. నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెడితే నీవు క్రీస్తునందు ఉంటావు, నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మన జీవితాలలో కలిగలే. అసలు బాప్తిసం తీసుకునే వాళ్ళందరూ ఎందుకు తీసుకుంటారో చెప్పండి ఒకసారి. ఎక్కువ పాపాలు చేయడానికా? చేయకుండా ఉండడానికా? మరి నువ్వు ఇంకా బాప్తిసమే తీసుకోకపోతే మరి మనలో ఏమున్నట్టు? పాపం ఉన్నట్టే, పాపం వెళ్తున్నట్టే. ఇది పోవాలి అంటే మనం చేసేది పాపం కాదు, దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెప్పింది చేయకపోవటమే పాపము. దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా? ఆయన నామములో చేస్తున్నామా? ఖచ్చితంగా మనం ఇది కలిగి ఉండాలి. అందుకే పాతయి గతించెను, కొత్తవాయను, సమస్తమును దేవుని వలనైన ఆయన మనలను కదా తనతో, దేవునితో ఏమొస్తుంది? పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే సమాధానం. దేవుడితో నువ్వు సమాధాన పడతావు, దేవుని స్నేహితునిగా ఉంటావు. అందుకే నిజంగా కాగా అన్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడు, నువ్వు క్రీస్తుతో ఉన్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం, క్రీస్తునందు నువ్వు ఉన్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కలిగి మనం జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తం. పౌలు గారు ఎలాగున్నాడు? ధర్మశాస్త్రానికి చెందినవాడే, ధర్మశాస్త్రం కింద ఉన్నవాడే, నిజంగా మరి అన్నీ కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పుడు తెలుసుకున్నాడు బాప్తిసం? యేసుక్రీస్తు స్వరం ఎప్పుడైతే విన్నాడో, యేసుక్రీస్తు చేత ఎప్పుడైతే పట్టబడ్డాడో, ఆయన కన్నుల నుంచి పొరలు ఎప్పుడైతే
చూడండి, అపోస్తుల కార్యములు అనుకుంటా 9వ అధ్యాయం 18 వచ్చిన అనుకుంటా, తొందరగా 9వ అధ్యాయం 18 వచ్చిన. నాకు అది కాదు, మీకు చెప్పాలి. అప్పుడే అమ్మా ఏమి రాలే, ఏమున్నాయి ఇంతకుముందు? పొరలంటే గుడ్డోడనా? కళ్ళు ఉన్నాయి కానీ అతికిమించి తిరిగేవాడు. అదే మనం అంటాం, ఒక మనిషి పోయేటప్పుడు కదా, కాళ్ళు తగిలిందనుకో, ఏరా నీ కళ్ళు కనపడలే అంటాం. అనమా? అంటే వాడి కళ్ళు లేనట్ట? ఉన్నాయి కానీ వాడు గమనించలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నాయి కానీ గమనించలే. అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన కన్నులకు ఏమున్నాయి? పొరలు. పొరలంటే ఆయన వాళ్ళు ఉన్నటువంటి కోపం, ఆయన ఉన్నటువంటి అసూయ, ఆయన ఉన్నటువంటి క్రూరత్వం మామూలుది కాదు. ఏం చేయాలంటే అది చేసేవాడు. ఎప్పుడు? యేసుకు దూరంగా ఉన్నప్పుడు. ధర్మశాస్త్రాన్ని అడిగాడు, యెహోవా దేవుడని నమ్ముతాడు, ధర్మశాస్త్ర ప్రకారము అతను అన్ని కలిగి ఉంటాడు, కానీ యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రకటించేవాడు. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? పొరల వంటివి రాలగా ఏం కలిగాడు? ఏ దృష్టి? మనుషులు ఎవరో కనపడుతున్నారు ఇప్పుడు, ఎవరికి హాని చేయకూడదు అనుకుంటున్నాడు, అందరి ఎడల బాగుండాలనుకున్నాడు, అందరితో సమాధానం కలిగి ఉండాలనుకున్నాడు, క్రీస్తు వలే ఉండాలనుకున్నాడు. చెప్పండి కొడదాం ఒకసారి, హల్లెలూయా. ఎవరి వలే అమ్మా? ఎవరి వలే? క్రీస్తు వలే ఉండాలనుకున్నాడు. ఎవరికి ఎలాగున్నాడు? హాని కలిగించే వాళ్ళగా ఉండాలనుకున్నాడు, హింసించేవాడిగా ఉండాలనుకున్నాడు, హంతము చేసే హంతకుడుగా ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే దేవుని తాకిడి ఆయన మీదకి వచ్చిందో వెంటనే పొరల వంటివి రాలి ఏమొందాడు? దృష్టి కలిగి లేచి పొందాడు. అపోస్తలుడైన పౌలు పొందాడా? అసలు బాప్తిస్మం అవసరం అంటారా? అవసరమే. హల్లెలూయా. బాప్తిస్మము నిత్య జీవం కలిగింది. బాప్తిస్మము నూతన సృష్టి. బాప్తిస్మము క్రీస్తుతో ఉండడానికి చేస్తుంది, క్రీస్తుతో స్నేహం కలిగి ఉండడానికి చేస్తుంది. హల్లెలూయా కదా. ఎందుకు తీసుకున్నాడు ఆయన బాప్తిసం? ఇప్పుడు ఈయన క్రీస్తుతో ఉన్నాడు, క్రీస్తు ఈయనతో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. కనుకనే పోయిన వారం ఏమన్నాడు? నేను క్రీస్తు ముద్రలను ధరించిన వాడను. హల్లెలూయా. క్రీస్తు ముద్రలు అంటే దెబ్బలు. క్రీస్తు ముద్రలు, క్రీస్తు కొరకు అందరు హింసించేవాడు ఇప్పుడు దెబ్బలు తింటున్నాడు, సహిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, సాగిపోతున్నాడు క్రీస్తు కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వెంటనే ఆయన పొరల వంటి ఎప్పుడైతే రాలిపోయాయో అప్పుడు వెంటనే బాప్తిసం తీసుకున్నాడు అననీయ ప్రవక్త దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అననీయ అనే దైవజనుని దగ్గర బాప్తిసం ఉంది. ఆయన క్రీస్తు కొరకు ప్రయాణం కట్టాడు, నూతనంగా మార్చబడ్డాడు, నూతన సృష్టి. పాతదంటే ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఆయనలో ఏమున్నది? హింస ఉన్నది, హింసించేవాడు, హాని చేసేవాడు, దూషించేవాడు, దూషించి గుర్రాలతో చంపేవాడు. హల్లెలూయా. తొక్కిచ్చి చంపేవాడు. ఆయనలో ఉన్నాయా? బాప్తిసం తీసుకున్నారు, ఏమి విడిచిపెట్టాడు? పాతవి. అందుకే బాప్తిసం ఉంది. అందుకే మారు మనసు కలిగి ఉండండి. మన నోరు శుద్ధి, మన హృదయం శుద్ధి దేవుడు చేసి నిన్ను తగ్గించి దేవునికి మహిమకరంగా నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నవాడేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, అన్ని కొత్తవావెను, సమస్తము కొత్తవావెను. కొత్తగా కొత్త జీవితం, కొత్త మార్పు, మారు మనసు లోనికి మనం వస్తే దేవుడు మనతో ఉంటాడు, దేవునితో మనం ఉంటాం, మనం ఏకమై ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవునితో స్నేహం, ఆయన ప్రాణ స్నేహితులం మనం. దేవుడు స్నేహితులుగా మనం పిలుస్తున్నాడు. ఎప్పుడంటే ఆయనకు నువ్వు దగ్గరైనప్పుడు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో చూద్దాం, చూడండి. కొలస్సీ 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ జాగ్రత్తగానండి. ఇందాక దేని గురించి చెప్పాను నేను? కాగా ఎవడైనను క్రీస్తునందున్నాడలా వాడు కొత్తవాడు, నూతన సృష్టి అన్నాను. అందుకే ఇక్కడ అదే పౌలు గారు ఏమంటున్నారు? కావున భూమి మీదనున్న మీ మన అవయవములు తెలుసా మనకి? అవయవములు, చెయ్యి, కాలు, ముక్కు, నోరు, ఇంకా లోపల ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి? దేవుని చేత సృజించబడినటువంటి అవయవాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవయవాలు జాగ్రత్త పడండి, వాక్యం వినండి. ఇందులో ఏది అపవిత్రపడకూడదు.
అన్నీ పరిశుద్ధమై ఉండాలి, పరిశుద్ధమై ఉండాలి. అందుకే దావీదుని అంటాడు, దావీదుని ఏమంటాడు? దావీదు దేవునికి మందిరం కట్టాలంటే నీ చేతులు పాపముతోనూ రక్తముతోనూ నిండి ఉన్నాయి, నీ చేత నా మందిరమును కట్టద్దు. నీకు పుట్టబోయే కుమారుడు నాకు ఇష్టకరమైన వ్యక్తి కనుక ఆయన చేత మందిరం కడతాడు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులు ఏమయ్యాయంట? యుద్ధం చేసి అనేకులను చంపాడు. ఈ చేతులతో అనేకులను హింసించి రక్తం చిందించాడు, పాపం చేశాడు. అందుకే నీ చేతులతో నాకు మందిరం కట్టద్దు అంటాడు. అందుకే కాగా మీరు భూమి మీద ఉన్న అనగా ఏందంట? మొదటిగా అమ్మా ఏమున్నాయి మనలో? ఏమున్నాయి? జారత్వమును, అపవిత్రతను. ఏంది అపవిత్రతను? రెండోది, మూడోది కామాగ్రతను. ఏంది అమ్మా? ఏంది దురాశ అంటే? ఆశ ఉంటే మంచిదే, మరీ దురాశ అంటే ప్రాణం మీదకి తెచ్చుకుంటాం మనం. దురాశ దేనికి చేయటంట? మనకు బాగా తెలుసు ఇవన్నీ. అయినా సరే దేవుని దగ్గరికి రాగానే దురాశకు లోనే వెళ్ళిపోతాం. ప్రార్థన చేయం కానీ, ప్రార్థనలో గడపం కానీ వ్యర్థమైన దానికోసం మనం పోతూ ఉంటాం. నిజంగా ఇది ఏంటంట? దురాశ. ఆశ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆశపడచ్చు, ఆశ కలిగి జీవించవచ్చు. కానీ దురాశ మరీ డేంజర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దురాశకు పోతే మనం మిగిలేది సింతే, దేవునికి దూరం అవుతారు. ఇవి మనలో ఉన్నాయి. మొదటిది ఏంది? జారత్వం. రెండోది ఏంది? అపవిత్రత. మూడోది ఏంది? క్రామోన్నతం. నాలుగోది దురాశ. ఏదాన్ని చంపేయాలి? దేని చంపేయాలి? ఇది విగ్రహారాధన సమానం అంటే ధనాపేక్ష. ధనం అంటే డబ్బుని చాలామంది ప్రేమిస్తూనే ఉంటారు. ఎంతకాలం నీకు దేవుడు ఇస్తాడు, ఆశపడి సంపాదించుకో. దురాశ ఏం చేస్తుందంటే దానికే బానిస చేస్తుంది కదా. ఆ డబ్బును చూసుకోవటం, ఆ డబ్బు అక్కడే పెట్టుకోవటం, దాన్ని జాగ్రత్త పెట్టుకోవటం, దానిని పూజించుకో. అంటే నీ మనసు అంతా దాని మీద ఉంది. అప్పుడు నీలో దేవుని భక్తి ఉండదు. ఇవన్నీ నీలో చేరుకున్నప్పుడు ఇవన్నీ పోవాలంటే ఎలా తీసేసుకుంటావు నువ్వు? అమ్మా ఎలా తీసేస్తావు? క్రీస్తునందు ఉంటే తప్ప. లేకపోతే ఇవన్నీ నేను ఏం చేస్తాయి? నరకానికి తీసుకెళ్తాయి. అర్థమైందా మీకు వాక్యం? ఎక్కడికి తీసుకెళ్తాయి? ఇవన్నీ మనిషిలో ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? డబ్బు పెట్టాడు, డబ్బును దేనికి పోల్చాడు? విగ్రహానికి పోల్చాడు. విగ్రహం అంటే దానిని మీరు విగ్రహంలాగా చూసుకుంటూ ప్రేమిస్తూ దానితోనే సమయం గడిపి దానికి దాసులైనారు కనుక మీరు దానికే దాసులు, నాకు కాదంటాడు. హల్లెలూయా. మీరు నాకంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తారు? మీరు దానికే దాసులు అంటాడు. ఈరోజు నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, సేమమైన దాన్ని పోగొట్టుకుంటున్నాం, ఔసేమమైన దానికోసం ప్రయాసపడుతున్నాం, ఎత్తుకుతున్నాం, శాపం తెచ్చుకుంటున్నాం మనం. ఇవన్నీ మారాలి. మారి ఎలాగ రావాలంటే నూతన సృష్టిగా నువ్వు మారాలి. హల్లెలూయా. పాత దాంటిని విడిచిపెట్టాలి. అర్థమైందా మీకు? మళ్ళీ చదవండి అదే మాట. ఫస్ట్ ఏంది చెప్పండి అమ్మా? ఫస్ట్ ఏంది? జాగ్రత్త. ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? ఎవరు చెప్పట్లే. ఇక్కడే ఉంది. ఇది చిన్నదే, ఇది జానర్ కూడా లేదు, ఇక్కడే ఉంది. దీనినే తీసేసుకోమని బాప్తీసం కోసం. హల్లెలూయా. దీనినే పెట్టి బయట ఉన్నది. లేదయ్యా నేను మారానంటే నువ్వు మారడానికి దేవుడో కాదు, దేవతో కాదు. బాప్తీసం యేసు నామములో తీసుకోవాలంతే. హల్లెలూయా. యేసు క్రీస్తు కూడా తీసుకున్నాడు అంతే, ఇచ్చాడంతే నిత్య జీవం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట ఏంది? జారత్వము. అపవిత్రత అంటే పాపం. చెడిపోయాం. అందుకే బల్లలో చేయవాలని క్రమం ఉండాలని చెప్పాను. అపవిత్రత కోసమే దాన్ని పోగొట్టుకోవడానికి ఉపవాసం ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. దేవుళ్ళో గడపాలి మనం. మూడోది కామాద్రత. ఎక్కడుంటుంది? మన నరాలలోనే, మన బ్లడ్లోనే, మన ఒంట్లోనే. ఇది ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? పూర్వీకులు, మన అబ్బప్ప నుంచి వచ్చింది. ఇది దీన్ని తీసేసుకోవాలి. ఈరోజు చేస్తున్నాం మేము. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? దురాశ ఎక్కడ ఉంటుంది? ఎక్కడైనా బీరువాలో ఉంటుందా? ఎవరైనా పెట్టించుంటారా? ఎక్కడ ఉంటుంది దురాశ? ఎక్కడుంటుంది? ఆశ వేరు, దురాశ వేరు. అది ఎక్కడ ఉంటుంది? మనలో ఉంటుంది. అది ఉండకూడదంట. విగ్రహారాధనైనా ధనాపేక్షను ఏం చేయాలి? దాన్ని సంపాలంటే ఏం చేయడం అని?
చంపాలంటే ఏం చేయాలి? మనం వాళ్ళని కొట్టుకోవడమా? మనం వాళ్ళ రాళ్ళతో గాయపరుచుకోవటమా? వాటి మీద ఎక్కువగా ప్రేమించే ధ్యాస ఉంచొద్దు. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే వాటికే దాసలు. నీలో అపవిత్రత కలిగి ఉంటే నువ్వు దానికే, నీలో కామాంతరం కలిగి ఉంటే నువ్వు దానికే, నీలో ధనాపేక్ష కలిగి ఉంటే నువ్వు దానికే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అందులో దేవుని ప్రేమ ఉండదు, అందులో దేవుని ప్రేమ కలసదు. జాగ్రత్త పడండి. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అది చేయండి. ఏందమ్మా ఈ పాస్టర్ కొత్త వాక్యం చెప్తున్నా అనుకుంటున్నారా? సగం బైబిల్ అంతా కూడా బాప్తిసం గురించి మాట్లాడుతుంది. అందుకే ఈ బాప్తిసం మనం తీసుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినను సరే నిత్య జీవం సంపాదించుకుంటాం. క్రీస్తు కొరకు మనం ఉంటాం, క్రీస్తు మనతో ఉంటాడు, క్రీస్తులో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బాప్తిసం తీసుకుంటే నాకేమైనా వస్తుందనేం కాదు, మీ లైఫ్ మారిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం. మీ కుటుంబాలలో కొత్త జీవితం కొత్త స్టార్ట్ అవుద్ది. అందుకే నిజంగా ఇంకా కింద ఏమంటున్నాడమ్మా? వాటి వలన. ఏదంటి వలన? దేంటి వలన? ఇప్పుడు ఎన్ని చూసాం? వాటన్నిటి వలన ఏమొస్తుందంట? అమ్మా ఏమొస్తుంది? దేవుని ఆశీర్వాదం చెప్పట్లేదు ఎవరు. ఎందుకు? నీలో దేవుడు లేడు, నీలో దేవుని సన్నిధి లేదు. అందుకే నీకేమొస్తుంది? ఏమొస్తుంది చెప్పట్లేదు ఎవరు. దేవుని ఉగ్రత అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి కదా. ఎలాగుంటుంది? నవ్విచ్చట్టు ఉండదు, ఖాళీ అంతే, కాలిపోతాం. అందుకేమంటున్నాడు? అవిధేయులు ఇలాంటి పనులు చేసేవారు వారి మీదకి ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత అర్ధుగా వస్తుందంట. హల్లెలూయా. అర్ధుగా ఈజీగా వస్తుందంట వారి మీద. సాకులు పోతాయి, ఎప్పుడు సాకులు చెప్పేది పోతుంది, వాయిదా వేసేది పోతుంది కదా. ఇంకా శనివారం ఎప్పుడు ఆదివారం వస్తుందని ఎదురు చూస్తుంటాం చర్చికి రావడానికి. ఎప్పుడు ఆ ఉగ్రత వచ్చినప్పుడు. ఆ ఉగ్రత తప్పిపోతే ఏమవుతాం? ఆదివారం గుర్తుకురాదు, ఏమొస్తుంది? పని, చికెను మటను తినడం, పడుకోవడం, కొట్టుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నిటిని మనిషి ఏం చేయాలి? అమ్మ ఏం చేయాలి? ఏంది ఆయన దేవుడు తీసేస్తే కదా అనుకుంటున్నారు కదా మీరు. దేవుడు ఏం తీసాడు? మంచి చెడు మన ముందు పెట్టాడు, ఛాన్స్ మనకి ఇచ్చాడు. ఏం కోరుకుంటావో కోరుకున్నాడు. నువ్వు మంచి కోరుకున్నావా మంచిగా అవుతుంది, చెడు కోరుకున్నావా నరకానికి పోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కలిగి మన జీవితాలలో ఉండాలి. అందుకే నిజంగా 8వ వచనం చూద్దామా? 8వ వచనం అక్కడే. ఇప్పుడైతే మీరు అమ్మా ఏముంది? కోపము, ఆగ్రహము ఏముంది? ముందుగా కొన్ని చూసాం, వాటిని చంపేయాలి. అవి మనిషిలో ఉన్నాయి, అవన్నీ డేంజర్ అయినట్టే. అవన్నీ మనిషిలో ఉండి మనిషిని నానా విధంగా నడిపిస్తూ ఉంటాయి. నానా విధంగా ఏం చేస్తాయి? నడిపిస్తాయి. అవి నడిపిస్తేనే నువ్వు నడిచేది. అది నీలో ఉంటుంది. ఈరోజు ఏం పోతావు? లేకపోతే చర్చికి రోజు చెప్పి తిని పడుకుంటాయి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆ రోజు నువ్వు పడుకోవాల్సిందే. ఎందుకు పడుకున్నావు? నీలో ఉన్నదే నీకు ఆ పని చేసింది, అది నువ్వు గుర్తెరగట్లే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 8వ వచనం ఏమంటున్నాడు? ఇప్పుడైతే మీరు ఏంటి? కోపం ఎలా మారుతుంది చెప్పండి? కోపం ఎలా మారుతుంది? ఎలా మారుతుంది? కోపం తీసేయాలంటే నువ్వు ఏం చేయాలి? హల్లెలూయా. ఇప్పుడైతే మీలో కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతు ఎప్పుడు విసర్జిస్తారు? ఏ పాతయి, ఏ సాధనకు సంబంధించినటి, ఏ దుష్టు నుంచి వచ్చినటి, వీటిని చంపాలంటే నువ్వేం చేయాలి? కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇవన్నీ పోయినప్పుడే నేను కొత్తగా మారు మనసుని గురించి చూస్తారు. హల్లెలూయా. ఇవన్నీ నీలో ఉన్నాయనుకో, దూషణ, దుష్టత్వము, ఆగ్రహము, కోపము ఇవన్నీ నీలో ఉన్నాయనుకో, చర్చికి పోయి వచ్చినాక ఏమంటారు? నిన్ను ఇంటికి పోయినావు అనుకో, ఇవన్నీ పెట్టుకొని ఇంట్లో ఏదైనా చేసావనుకో ఏమంటారు? కోపమే పడ్డామనుకో. ఆగ్రహం అంటే కోపం కట్టలు తెంచుకొని వస్తాయి. ఎవడు పట్టుకుని ఆగడోడు, ఎగిరైనా పోయి కొడతాడు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆగ్రహాన్ని ఎవడు ఆపలేడు, కోపాన్ని ఆపుతాడు. ఆగ్రహాన్ని ఎవడైనా ఆపుతాడా? చెప్పండి అమ్మా.
ఆపుతాడు కోపాన్ని? ఆపలేడు. ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి అమ్మా. ఎవరికి తెలియదు, అమాయకులు పాపం కదా, ఎవరికి తెలియదు. ఇవన్నీ చాలా మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ చెయ్యాలంటే ఏం చేయాలి? ఈ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? క్రీస్తునందు ఉంటే ఏం చేస్తాం? తగ్గు తగ్గు అంటే అన్నాడు. తగ్గు ఏమన్నమాట నీ మీద ఉందా? అది ఎక్కడికో గాలికి వెళ్ళిపోయింది. అప్పుడు రావు గుర్తుకు. లోకంలో ఉన్నప్పుడు రావు. ఏ రా, నువ్వు నన్ను ఈ మాట అంటావా? నువ్వంటే నేను పడి ఉంటావా? రా చూసుకుందాం. అదే దేవుళ్ళలోకి వస్తే అంటే అన్నాడు, బా ఏం ఆ మాట నా మీద ఉండాది. అది ఎక్కడికో పోయింది. ఎవరిచ్చారు ఈ మార్పు నీకు? ఎవరిచ్చారు? ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చాడు. క్రీస్తుతో నువ్వు ఉన్నావు కాబట్టి. లేకపోతే నీతో నేను అనిపించుకుంటా, నీకు నేను ఎందుకు తగ్గుతా? హల్లెలూయా. నువ్వు దెబ్బ కొట్టు, రెండేట్లు వేస్తా నేను కూడా అంటావా? అంటామా? అలాగే ఇప్పుడు లోకం జరిగేది. మనసులో పెట్టుకొని చంపేస్తారు కదా, సమయం చేసుకొని చంపుతున్నారు కదా. ఎందుకని? క్షమాపణ గుణ వారిలో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వీటిని మనం ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? విసర్జించి క్రీస్తునందు మనం ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ మానితే నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు నా కుటుంబంలో చాలా మార్పు వచ్చింది. భర్త అంటాడు, నా భార్య చాలా మారిపోయింది. నేను మాట అంటే తిరిగి చెప్పట్లేదు, ఇప్పుడు చాలా అనుకూలంగా వెళ్ళిపోతూ ఉంది. లైక్ నా భర్త చాలా మారిపోయాడు గుడికి వెళ్ళిన తర్వాత. నేను ఒక మాట ఏదైనా పొరపాటున అంటే తిరిగి నాకు చెప్పట్లేదు. దేవుడితో ఉన్నాడు, దేవుడిలో మంచి ప్రేమ ఉంది అని తెలుసుకోవాలంటే మొదటిగా మన జీవితాలు మారాలి. హల్లెలూయా. ఇవన్నీ తీసేయాలి. అందుకే బాప్తిసం మనకు అవసరం. ఏమవసరం? బాప్తిసం అవసరం. అందుకే మనం కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి. నువ్వు ఎంతకాలం దేవుని కదా, ఎంతకాలం వచ్చిపోతూ ఉంటావు? ఆబ్సెంటే, ప్రజెంట్ కాదు. నువ్వు నీ పిల్లల్ని ఇడుస్తావు స్కూల్లో, కొంతకాలం ఆ బడికో, పిండి బడికో, ఇంకొక బడికో. మెయిన్ దాంట్లో ఇసరికి ఏం చేయాలి? రిజిస్టర్ల పేరును ఎక్కించాలి. ఎక్కిస్తేనే వానికి, లేకపోతే వాడు వచ్చినా రాకపోయినా గుర్తులేదు, లెక్కింపు లేదు. అలా ఉన్నాం చాలామంది మనం ఇక్కడ. హల్లెలూయా. మన పేర్లు రిజిస్టర్ చేయించుకోవాలి. మనం చేయించుకోవాలి అంటే ఈ వాక్యం మీరు వినాలి. వినినప్పుడే నీ పేరు జీవనంలో లెక్కించబడుతుంది. అప్పుడే నువ్వు క్రీస్తులో నువ్వు ఉన్నట్టు, క్రీస్తు నీతో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద ఏమంటున్నాడు? ఏమాడకుడే. ఇంతకుముందు ఏమాడుతున్నాం? మళ్ళీ నాలుగు తిప్పుతామట, కనసాగి చేస్తాం, చేతికి వెళ్తాం. ఇది పెద్ద డేంజర్. కనసాగి చేయడము కదా, ఇట్లా చేతులు సైకి చేయడము, అది బైబిల్లో ఉంది. బో డేంజర్. వారిని ఎప్పటికీ నమ్మకూడదు. యథార్థంగా మాట్లాడేవారిని నమ్మచ్చు, కానీ ఒక దెబ్బ కొట్టినోనైనా నమ్మచ్చు, కానీ ఇలాంటి వారిని నమ్మకూడదు. అలాంటి వారితో స్నేహము డేంజర్. హల్లెలూయా. అది దేవుడు చేయడు. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. మనలో ఏమున్నాయి? ఏం చెప్తున్నాడు? అబద్ధం ఆడకుడి, ఏదైనాగా జ్ఞానము కలుగు నిమిత్తము నూతన పరచబడుచున్న ధరించుకున్నారు. హల్లెలూయా. ఏ స్వభావం అంట? నవీన స్వభావము. పాసిన దాన్ని తీసివేయాలి. మనలో ఉంది అది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లి గర్భంలో నుంచి వచ్చింది. హల్లెలూయా. దానిని తెలుసుకున్న తర్వాత దాని నుంచి మనం బయటికి రావాలి. అందుకే బాప్తిసం పొందాలి. అందుకే మనం క్రీస్తుతో సహవాసం చేయాలి. క్రీస్తు పోలికలు మనలోనికి రావాలి. వస్తేనే మనం నూతన సృష్టిగా మార్చబడతాం. అవి కలిగి మనం ఉండాలి. నువ్వు ఎంతనో చెప్పుకో, పాస్ అయినావు అనుకో కదా, ప్రయోజనం ఉండదు వాటిని మనం సంపకపోతే. అందుకే అంటాడు చూడండి, పేతురు రాసిన పత్రికలో చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దేవుడేమైనాడు అమ్మా? దేవుడేమైనాడు? మరి ఇందాక మనం విన్నాం, కొలస్సీలకు రాసిన పత్రికలో మనం విన్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో ఏమేమి ఉన్నాయి? మనలో ఏమున్నాయి అంటే అది పరిశుద్ధతకు సూచననా? కాదు కదా, కాదు కదా. పాపానికి సూచన కదా. మరి పాపం పోవాలంటే ఎలా? ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, నీ జ్వరం పోవాలంటే ఏం చేస్తావు? హాస్పిటల్కి వెళ్తావు. మరి నీ పాపం పోవాలంటే ఏం చేయాలి?
దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఏం చెప్పిండో అది వినాలి, చెప్పింది చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మన జీవితాలు కట్టబడతాయి, మన జీవితాలు వెలిగించబడతాయి. అందుకే ఆయన పరిశుద్ధుడు గనక మనం ఏమై ఉండాలి? మీరును చెప్పాలి. మీరును ఎవరు? మీరంటే నేను కాదు, మనందరం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. మన తండ్రి ఎవరు చెప్పండి అమ్మా? మన తండ్రి ఎవరు? పరిశుద్ధుడు. కనుక ఆయనకు పుట్టిన పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు పరిశుద్ధత రావాలంటే, మనలో ఉన్నటువంటి పాపము అపవిత్రత పోవాలంటే ఖచ్చితంగా మనము క్రీస్తునందు ఉండాలి, మారు మనసు పొందాలి, బాప్తిసము తీసుకోవాలి, పాపాలను జ్ఞాపకం చేసుకోవాలి, ఈ పాపాలను ఒప్పుకోవాలి, ఈ పాపాలను జల సమాధి చేయాలి. ఏ సమాధి చేయాలి? జల సమాధి. అందుకే నీళ్ళు, ఆత్మ, రక్తము ఈ మూడు ఒకటే ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు పౌలు గారు, ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు నికోదేయుతో కదా, ఏమంటాడు? నికోదేయు దగ్గరికి ఏం చెప్తాడు? పరలోక రాజ్యం చేరాలంటే ఏం చెప్తాడు? ఒకడు కొత్తగా అన్నాడు. కొత్తగా అంటే ఒక 300 రూపాయల సబ్బు తీసుకున్నాం అనుకో, మంచి స్మెల్ వచ్చేది, అది పూసుకొని స్నానం చేసి వచ్చామనుకో, కొత్తతనమా? కొత్తగా జన్మించినమా? లేదు, నీ లోపల ఏం మారదు. పైన ఒకవేళ స్మెల్ రావచ్చేమో, నీ గుణలక్షణాలు అలాగే ఉంటాయి. దానికి సబ్బు ఏంటంటే యేసు రక్తం. చప్పటి కొడదాం ఒకసారి, హల్లెలూయా. యేసు రక్తమే ప్రతి పాపమును కడిగేస్తుంది, యేసు రక్తము ప్రతి శాపమును తీసేస్తుంది. అందుకే నికోదేయు దగ్గరికి వెళ్ళి, నికోదేయు కూడా ఎవరు కూడా మనకు తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం మనకు తెలుసు. ఒకడు కొత్తగా జన్మించాలంటే, అయ్యా ముసలివాడను కదా, ముసలివాడని నేను చనిపోయి నా తల్లి గర్భమున మళ్ళా పుట్టుదని అంటే, అలా కాదు నాయన, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలా అన్నాడు. హల్లెలూయా. అంటే జన్మించాలంటే ఏంది? నూతన సృష్టి, తిరిగి నువ్వు పుట్టావు, పెరిగావు, పాపాలు తెలిసాయి, పాపాలను నీ యొక్క జల సమాధి ద్వారా దాన్ని సమాధి చేయి అన్నాడు. అలా చెప్పాడు యేసుక్రీస్తే, ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. బైబిల్ లోతుకు వెళ్తే మనకు చాలా వస్తాయి, చాలా మాటలు వస్తాయి. అందుకే ఆయన పరిశుద్ధుడు గనక మనం ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? మనం ఎలాంటి వారమో తెలుసు, మనం పాపులమే. మన కళ్ళ ముందు ఒక మన బిడ్డే ఏదైనా చేయడానికి తప్పు చేసి వచ్చింది అనుకో, ఏమంటా? చేస్తాం భుజం మీద, షబాస్ అంటామా? చెప్పండి అమ్మా, అన్నిటి చూస్తాం. ఏం చేస్తాం చెప్పండి? ఊరికి అరుస్తామా? ఏం చేస్తాం చెప్పాలి? ఏం చేస్తాం? ఆయన రాలే ఈరోజు వెంకటాపురం, ఒడ్డోళ్ళు ఆయన అబ్బాయి వెళ్ళిపోయాడు. ఏదో జరిగిందని వాళ్ళ ఆయన చర్చకి వచ్చేసరికి నిన్న వారం కూడా వచ్చారు. పోయి వాళ్ళ ఆయనకు చెప్పారు. వాళ్ళ ఆయన వరకు పిల్లోడు పడుకోండు, 22-23 సంవత్సరాలు, పెళ్ళి కూడా చూస్తూ ఉన్నాం. పడుకోండు. వాళ్ళ ఆయన ఎమ్మటే పోయి వైర్ తీసుకుని ఏం చేసిన, పండుకున్నావు అని గొంతుకి ఇచ్చేసాడు. హల్లెలూయా. చర్చికి రాకుండా నువ్వు ఇంత అవమానం చేస్తావని. వాడు ఎట్నో కేకలు వచ్చాయి, గొంతు వారసకపోయింది మొత్తం. గిజగే తన్నుకుంటే వాళ్ళు వచ్చి ఇడిపించారు. ఇక వెళ్ళిపోయాడు, చంపేస్తాడని. వెళ్ళిపోయిన రోజులు ఉన్నాడు, సాక్ష్యం చెప్పాము ఇక్కడ. 7 నెలలు దాచిపెట్టుకున్నాడు. అంటే చచ్చిపోయింది అని చెప్పారు అందరూ. ఇక్కడికి నా దగ్గరకు వచ్చాడు ఆయన తెలిసి, ప్రాణం తీసి మీ కొడుకు తిరుపతి దిక్కున్నాడు వస్తాడని చెప్పాను. హల్లెలూయా. చెప్పాను, నమ్మలేదు. చెప్పాను, చివరికి నేను చెప్పినట్టు చిక్కాడు తిరుపతి నుంచి. ఇప్పుడు ఇంటికి వచ్చాడు, చర్చికి వస్తున్నాడు. ఇంకొక వచ్చేముంటే ఏం చేసేవాడు వాళ్ళ ఆయన పాపానికి దూరం కావాలనుకున్నాడు, లోకము నుంచి ఏడు కావాలనుకున్నాడు, పాపం అంటే అసహ్యించుకున్నాడు. అలాంటి తండ్రి ఏం చేయాలనుకున్నాడు బిడ్డని? హల్లెలూయా. మన తండ్రి ఎవరు? మరి మనం ఎలాగుండాలి? ఏమంటున్నాడు పేతురు గారు ఇక్కడ? మీరును పరిశుద్ధులై రాయబడి ఉన్నది కాగా మీరు ఇదేలకు పిల్లలై కదా. ఏమై ఉండాలి మనము? విధేయులై, పిల్లల వలె విధేయత కలిగి ఉండాలి. విధేయత అంటే లోబడి, దేవుని వాక్యానికి లోబడి దేవుడు చెప్పింది చేయాలి. అందుకే ఇక్కడ నిజంగా పేతురు గారు చెప్తున్నారు,
పూర్వపు ఏమంటాడమ్మా, తెలిసి తెలియక చేస్తున్నాం. చెట్టుకు, పుట్టకు, గుట్టకు, రాయికి, రప్పకు మొక్కేవాళ్ళం. అప్పుడు ఏ దశలో ఉన్నాం? జ్ఞానమా. ఇప్పుడు ఏమొచ్చింది? జ్ఞానం. కంప్యూటర్ కాలం వచ్చింది, కంప్యూటర్ యుగం వచ్చింది. ఇప్పుడు సత్యం మీద ఔసత్యం మీద తెలుసుకుంటున్నాం కదా. ఎటు పడితే అటు పరిగెత్తాల్సిన రోజులు కాదు ఇవి. ఇప్పుడు తెలుసుకొని గమనించి వెళ్ళే రోజులు ఇవి. హల్లెలూయా. అప్పుడైతే ఎటు పడితే అప్పుడు అటు వెళ్ళేవాళ్ళం. అందుకే ఇప్పుడు ఏ దశలో ఉన్నాం, ఏ రోజులలో ఉన్నాం, ఎలాంటి మరి దినాలలో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి ఉండాలి. అందుకేమంటున్నాడు, మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన. అర్థమైందా మీకు? కొలసీలకు రాని పత్రికలో కొన్ని చూసాం, కొన్ని ప్రవర్తనలు చూసాం. జారత్వము, క్రామకత్వం, ఇవన్నీ చూసాం మనం. ఇవన్నీ ప్రవర్తనకు సూచనగా ఉంటాయి. ఇవన్నిటిని చంపేయమన్నాడు. వీటిని మనలో మరి పెట్టుకోకూడదు. అందుకే ఇక్కడ పేతురు గారు ఏం చెప్పారు? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. చెప్పండి కూడా ఒకసారి, హల్లెలూయా. సమస్త పరిశుద్ధత యందు, సమస్తంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. మాటలోను, ప్రవర్తనలోను, నడవడికలోను, విశ్వాసంలోను, పెట్టడంలోను, విచ్చే దాంట్లోను, ప్రతి దాంట్లో ఏముండాలి కదా. అలాగే ఉండాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి మనం లేమనుకో, మరి క్రీస్తు మనతో ఉన్నాడు, మనం క్రీస్తుతో మనం ఉండం. అందుకే ఇవన్నీ కూడా ఎందుకు చెప్పానంటే, బాప్తిసము తీసుకోక మునుపు ఇవన్నీ మనలో ఉంటాయి. ఎక్కడుంటాయి అమ్మా? ఎక్కడుంటాయి? మనలోనే ఉంటాయి. దీన్ని ఏ తల్లిదండ్రులు తీసేయలేడు, ఏ డాక్టర్ తీసేయలేడు, ఒక దేవుడే. ఈ ఆత్మీయత జీవితానికి సంబంధించినట్టు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ అందులో ఉంటాయి. ఆ తర్వాత నువ్వు తీసుకుని క్రీస్తును నువ్వు ఎమ్మడిస్తే దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తాడు చూద్దాం. లూకాసు వార్త చూద్దాం త్వరగా. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. 5వ అధ్యాయము మొదటి నుంచి. జనసమూహము దేవుని వాక్యము ఇనుచు ఆయన మీద పడుతూ ఉండగా, ఆయన గెనేసరసు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూచెను. చెప్పండి కొడదాం ఒకసారి, హల్లెలూయా. ఎన్ని దోణెలు చూశాడు? 2 దోణెలు. ఈ 2 దోణెలు ఎలాంటి చెప్పాలి? ఎలాంటి దోణెలు? ఆ దోణెను ఒకసారి మన హృదయానికి తీసుకుందాం. మన హృదయానికి ఒకసారి అనుకుందాం. కొంచెంసేపు మన హృదయానికి మనం పోల్చుకుందాం. మన హృదయం ఒక దోణి అని పోల్చుకుందాం. యేసుక్రీస్తు ఏ దోణిలో చూశాడు? అంతే. దేవుడు రాత్రి మిమ్మల్ని అడిగడానికి వచ్చి, నా సేవకుడు, నా దాసుడు మీకేం చెప్పాడు? మీరు ఏమిన్నారనుకో, మీరు అలాగే ఉన్నారనుకో మౌనంగా, మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దోణులు చూశాడు? ఏ దోణెలు? 2 ఎలాంటి దోణెలు? కడగబడిన దోణెలు. చెప్పండి కొడదాం ఒకసారి, హల్లెలూయా. ఏ దోణెలు? కడగబడిన దోణెలు. కడగబడ్డం అంటే అర్థమైందా మీకు? నూతన సృష్టి కడగబడటం. మన హృదయములు కడగబడిన హృదయం అనే దోణిలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జనాలందరూ వచ్చారు, కిక్కరిలతో వచ్చారు, దేవుని వాక్యం వింటున్నారు, ఆయన మీద పడుతున్నారు. అయితే ఆయన ఏం చూశాడు? ఎంత జనం వచ్చారు? ఒకరన్నా మారుమనసు పొందారా? లేదు అక్కడ. హల్లెలూయా. ఒక్కరన్నా మారుమనసు పొందారా? లేదు. కిక్కరిలుతున్నారు అక్కడ జనం, ఆయన మీద పడుతున్నారంట. అయితే ఆయన చూసి ఏం చూశాడు? 2 దోణెలను చూచెను. జాలర్లు ఏం చేశారంట? వాటిలో నుంచి దిగి తాను కడుక్కున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, యోహాను తన దోణెలను, తన వలలను కడుక్కుంటున్నారు, శుద్ధి చేసుకున్నారు,
అంత జనం వచ్చారు కానీ, అంత జనం ఆయన మీద పడుతున్నారు కానీ అక్కడ ఎవరు మారు మనసు పొందలేదు. తర్వాత ఎవరు బాప్తిసము తీసుకోలేదు. మనలాగా రాళ్ళలాగా వచ్చారు, ఇళ్ళని వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు దృష్టి 2 దోణుల వైపు పడింది. వాళ్ళైతే ఆయన మాట వినగలరు, వాళ్ళైతే వారిలోనికి చేర్చుకోగలరు ఆయనను. అందుకే వారు దిగి వారి వలలను కడుగుచుండిరి. ఆయన ఏ దోణుల్లో, ఏ దోణులు చెప్పాలి, అది ఏ దోణులు. నువ్వు కడగబడితే దేవుడు నీతో ఉంటాడు. నీ హృదయాన్ని శుద్ధి చేస్తే మనలో ఉన్నటువంటి కదా ఇవన్నీ చూసాం మనం, కొలసిలకు అవన్నీ నువ్వు తీయేసుకుంటే దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? కడగబడిన దోణులు. అసలు వలలు ఎందుకు కడుగుతున్నారు వాళ్ళు? వలలు ఏ వాసన వస్తాయి చెప్పండి అమ్మా? వాసనే కదా, నీసు వాసనే కదా, నీసు కంపే కదా. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని కడిగినటువంటి దోణుల్లో యేసుక్రీస్తు ఏం చేశాడు? ఏం చేశాడు? కింద చదువుదాం. సీమోనుదైన దోణి ఎక్కి అద్దరి నుండి కొంచెము తోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహమునకు బోధించుతూ ఉండెను కదా. ఆయన బోధించి సాలించిన తరువాత చేపలు పట్టుటకు సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు ప్రయాసపడితేవి కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేద్దాము. చప్పటి కొడదాము ఒకసారి. హల్లెలూయా. అయినను చెప్పాలి, అయినను దేవుని మాట వినాలి మనందరం. దేవుని మాట విని ఆయన మాట ప్రకారం చేస్తే నీ లైఫ్, నీ జీవితం మారిపోద్ది అంతే. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడల, నిరాశపడిపోయారు. ఎందుకంటే వాళ్ళు జాలరులు, చేప ఆటాడుకొని వాటిని అమ్ముకొని వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలి. అలాంటిది ఆ రాత్రి ఒక్క చేప కూడా పడలేదు. పైగా వాళ్ళు నిరాశ కలిగి తన వలలను కడుగుతున్నారు. యేసుక్రీస్తు వచ్చాడు, అందులో నిలబడి బోధించి సాలించాడు. సాలించినప్పుడు వారిలో ఉన్నటువంటి అవసరతలను ఎరిగాడు. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా. వాళ్ళలో ఉన్న నిరాశ. అందుకే పేతురు, సీమోను, పేతురు కదా, పేతురుకు బాగా తెలుసు, యోహానుకు బాగా తెలుసు ఎక్కడ చేపలు ఉన్నాయో, ఆ సముద్రం ఎంత పెద్దదో, ఆ సముద్రం ఎంత లోతుదో, ఏ మూల చేపలు ఉన్నాయో బాగా తెలుసు. కానీ రాత్రి పడల అన్నాడు. వాడికి ఏమన్నాడు? నా ఏలినవాడా, చెప్పాలి, నా ఏలినవాడా, రాత్రి అంతా ప్రయాసపడితిమి కానీ మాకేం పడలేదు, పోయా అని వెళ్ళిపోయాడా? అది అక్కడే ఉంది రహస్యం. వినడంలో ఉంది రహస్యం, గ్రహించుకోవడంలో ఉంది రహస్యం. మనం వింటాం కానీ గ్రహించి వెళ్ళిపోతాం. ఇది రోజు విన్న వాక్యమే కదా. ఏదో చెప్పిండు అబ్బా, చాలా బాగా చెప్పిండంట. ఏం చెప్పిండంటే ఏమో, సాధారణంగా మన ఈపుల పైన ఉంటాడు, ఇత్తిన మాటలను నోట్లో వేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. దొంగలిస్తూ ఉంటాడు వాడు, విననీయకుండా చేస్తాడు, గ్రహింపు లేకుండా చేస్తాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇలా అవసరతను దేవుడు ఎరిగాడు. ఎరిగి నిజంగా మీరు చేపలు పట్టుటకు మీ వలలను, మీ దోణులను లోతునకు నడిపించు. మనం పై భక్తిలో ఉన్నాం, పై ప్రార్థన. చాలామంది అంటారు ప్రార్థన ఎక్కువ చేస్తే శ్రమలు ఎక్కువ వస్తాయని. రాని అప్పుడే నువ్వు క్రైస్తవుడు, అప్పుడే దేవుని బిడ్డవు నువ్వు. శ్రమలు చూస్తేనే కదా. హల్లెలూయా. శ్రమలు లేకుండా కదా ఉండాలనుకుంటున్నాం. శ్రమలు వస్తాయి, మనకే కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మనకంటే ముందు మన దేవుడు పడ్డాడు. మన దేవుడు అందరి దృష్టిలో శాతగానపడయ్యాడు. అందరికీ సులకనైపడి యేసుక్రీస్తు అందరు కొట్టించుకున్నాడు, ఉమ్ము పూస్తే ఊహించుకున్నాడు. తెలుసా మీకు? ఎందుకని? ఆయనలో ఏం లేదు, ఆగ్రహం లేదు, కోపం లేదు, అసూయ లేదు, ఇవన్నీ లేవు శరీరంతో ఉన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనుషుల దృష్టిలో ఏమయ్యాడు? ఒక సులకన చాతగాని వ్యక్తి అయిపోయాడు యేసుక్రీస్తు. బాప్తిసం తీసుకుంటే, మారు మనసు పొందితే నీకు ఎంత ఘనత వస్తుందో తెలుసా? అందుకే నిజంగా అయినను నీ మాట చొప్పున వలలు వేద్దామని ఆయనతో చెప్పాను. అమ్మా ఎలా పట్టారు? మరి రాత్రి అంతా ప్రయాసపడ్డారు కదా. మా
రాత్రి అంతా ప్రయాసపడ్డారు కదా, మరి ఒక్క చేప కూడా పడలేదే. మనం సొంత ఆలోచనలో కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం, మనం పరిగెడుతూ ఉంటాం, మనం ఒక విగ్రహాన్ని ప్రేమిస్తూ ఉంటాం వ్యర్థమైన వాటిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేయాలనో నీ పట్ల చేస్తాడనంతే. దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగాను పరిశుద్ధురాలుగా నువ్వు కనపడు, పరిశుద్ధులను కనపడు, ప్రార్థన చేయి, దేవుడు సమస్తమునికి తీరుస్తాడంతే. హల్లెలూయా. అందుకే నిజంగా ఏమయ్యాయి వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడనన్ని చేపలు, వలలు పిగిలిపోతున్నాయి, పాలివారిని పిలుస్తున్నారు. అయితే రాత్రి అంతా ప్రయాసపడ్డారు, అయినా దేవుని మాట వింటే ఎలాంటి అద్భుతం నీకు జరుగుతుందో తెలుసా? ఇప్పుడుండే స్థితి వేరు, నువ్వు ఇంకా ఇచ్చించబడతావు. హల్లెలూయా. ఇంకా నువ్వు దీవించబడతావు, నువ్వు సమృద్ధి కలిగి ఉంటావు, దేవుని చిత్తమును వెరిగి అన్నిటిని నువ్వు విస్తరిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు యోహానులు ఏం చూస్తారు? ఒక అద్భుతం చూస్తారు అంతే. ఏం చూశారు? ఒక అద్భుతం. రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేద్దామన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. బయటికి లాగారు, సహాయం పిలుచుకున్నారు, బయటికి లాగి రాసి పోశారు. హల్లెలూయా. చేపల వైపు, యేసు వైపు చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అద్భుతం జరిగేంత వరకు మనం ఉంటాం, అద్భుతం జరగని యేసుక్రీస్తుని అందరినీ మర్చిపోతాం, దేవుణ్ణి మర్చిపోతాం. మన బ్రతుకులు అలాంటి, మన స్థితి అలాంటిది. అందుకే దేవుడు అలా పెట్టాడు మనల్ని. హల్లెలూయా. ఒకసారి రండి, చూడండి, దేవునిలో నిలబడండి, దేవుని శ్రమలలో పాలిభాగస్తులు కాండి. ఈ లోకంలో చేతగాని వాడు అని అనిపించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి నిజంగా వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి అమ్మా? ఏమైపోయాయి? ఇక ఎప్పుడు అదే పట్టుకుంటున్నారా? పాతదే చేపలే పట్టుకుంటున్నారా? ఏం చేశారు? ఏం చేశారు? విడిచిపెట్టారు అంతే, విడిచిపెట్టేస్తారు. ఏదని? పూర్వపు వృత్తి. హల్లెలూయా. పాత స్థితి, పాత జీవితం, పాత బతుకు విడిచి నూతనంగా యేసును వెంబడించారు. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసుతో ఉంటే, యేసు నీలో ఉంటే నూతన సృష్టి నువ్వు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు జాలల్లాగా గుర్తించారు, ఇప్పుడు నిజంగా మనుషులు పట్టే జాలల్లాగా వాళ్ళు అనేక ఆత్మల కోసం భారం కలిగి వారిని రక్షించి దేవుని యొక్క స్వార్థను ప్రకటించే వ్యక్తులుగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కింద చూసుకోండి, దేవుడు ఏం చేస్తాడు, వారు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అందుకే దేవుడు సర్వశక్తిమంతుడని మనకు గుర్తెరగాలి, దేవుడు సర్వోన్నతుడని మనం గుర్తెరగాలి. దేవుని నామములో మనం కదా విధేయత కలిగి ఉన్నట్టుకు మనం ఒప్పుకొని ఆయనలో అడుగు వేసి నేర్చుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప సంఘటన దేవుడు వారి మాట విన్నప్పుడు, పేతురు ఇక్కడ విన్నప్పుడు, యోహాను ఈ మాట విన్నప్పుడు మహిమను చూశారు. అయినను చెప్పాలి, అయినను దేవుని మాట ఇంటేమవుతుంది చెప్పాలి. ఏమవుతుంది చెప్పండి మా గట్టిగా. ఏమవుతుంది? అద్భుతము జరుగుద్ది. హల్లెలూయా. ఆశ్చర్యకరం జరుగుద్ది ఆయన మాట ప్రకారం మనం చేస్తే. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మాట వినకనే మనం దెబ్బతిన్నాం, ఆయన మాటకు విధేయత లేకనే మనం ఇది కలిగి ఉన్నాం. మనం అందుకే ఈ వాక్యము చలవిచ్చినప్పుడు మనము కాగా ఎవడైనను అది చూద్దాం. చూడండి, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు జనుల మధ్య ఎలాంటి వాడుగా ఎంచబడ్డాడో. ఇలా ఎంచితే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావు, ఎందుకంటే ఇలా మారు మనసు లేదు కాబట్టి. ఒక ఏటు కొడితే 4 ఏట్లు కొడతావు. హల్లెలూయా. చూద్దాం, చూడండి చివరి మాట మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త బల్ల ఉంది కాబట్టి వేయించుకుందాం. 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన, ఇక్కడ అందరు ఉన్నారు. ఒక అధ్యక్షత కలిగినటువంటి ఒక ప్రాంతంలో ఎవరు ఉంటారో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అక్కడ మొదటిగా ఎవరు ఉన్నారు? శాస్త్రులు, పెద్దలను, ప్రధాన యాజకులు. ఎవరిని? ఆయన అంటే ఎవరిని? యేసుక్రీస్తుని ఏం చేశారు వీళ్ళందరూ? ఎందుకు అపహసించారు? ఎందుకు అపాసపాలైపోయాడు? దేవుడు చేతగానే ఆయన, ఇలా దృష్టి చేతగానే ఆయన మారిపోయాడు. అలా ఉంటాం. లోకానికి వచ్చినప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు మనం లోకానికి ఎలా ఉంటాం? ఎర్రివాణిలా కనపడతాం.
ఈ యొక్క ఎవరు వీళ్ళు ముగ్గురు? మొదటి వ్యక్తి ఎవరు? శాస్త్రి. అంటే శాస్త్రి అంటే అన్ని చదివి దానికి అర్థం చెప్పేవాడు. రెండోది పెద్దలు. మూడోది ప్రధానం. అంటే మనం ఫస్ట్ నుంచి ఎంత బాగా తెలుసు, నువ్వేంది బచ్చా అన్నట్టు. యేసుక్రీస్తుని అదే అన్నారు వాళ్ళు. నువ్వు నిన్న కాక మనం వచ్చావు, తిప్పి కొడితే 33 సంవత్సరాలు లేవు, నువ్వు దేవుని గురించి చెప్తావా, నువ్వు నీతి గురించి చెప్తావా? మేము ఎప్పటి నుంచి యాజకత్వము, మేము ప్రధానం గురించి ఉన్నాం, మొత్తం తెలుసు. ఏముంది వాళ్ళల్లో? ఈర్ష్య ఉంది, ఆగ్రహం ఉంది, కోపం ఉంది, అసూయ ఉంది. యేసుక్రీస్తును సంపాదనటువంటి స్థితి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరండి? దేవుని ఎరగని వాళ్ళ? అమ్మ అందరూ ఒకసారి చెప్పాలి. వీళ్ళెవరు? దేవుడిని తెలుసుకున్న వాళ్ళ, దేవుని తెలియని వాళ్ళ? ఈ 3 రకాల మనుషులు. వీళ్ళు ప్రధానంలో యాజకత్వం ఉందా? ఇప్పుడు ఉందా లేదా? శాస్త్రులు ఉన్నారా లేదా? పెద్దలు ఉన్నారా లేదా? అంటే వీళ్ళందరూ ఎవరు? మీకు అర్థం కావాలా? ధర్మశాస్త్రానికి పెద్దలు, ధర్మశాస్త్రం చదివి తెలుసుకున్నవారు, ధర్మశాస్త్రమే సత్యం అని తెలుసుకున్నవారు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మా సంఘంలో బాప్తీసం లేదే, మేము పుట్టిన 7 రోజులకు 8 రోజులకు నీళ్ళు కొన్ని చిలకరిచ్చిందా? పాపం ఎప్పుడు చేస్తావు నువ్వు? ఏ వయసులో చేస్తావు? పాపం అనేది ఎప్పుడు తెలుస్తుంది నీకు? పుట్టినప్పుడా? స్నానం చేసినాడు, జ్ఞానస్నానం. బైబిల్ ఎక్కడైనా చెప్పిందా? బైబిల్లో ఒక్క ముక్క చూపిస్తారా? లేదు. ఎందుకు ఆచరిస్తున్నారు మీరు? హల్లెలూయా. యేసుక్రీస్తు ఇదే బోధించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు, చిలకరించలేదు. అది బాప్తిసమా? మన చొక్కాకు ఒక మరకైంది, నీళ్ళు చల్లుకుంటే పోద్దా, ఉతుకుతే పోద్దా? ఉతుకుతే పోవాలంటే మరకలు ఏం సరిపో, ఏం చేయటమా? ఏ సరిపోడాలా కదా? సోపు ఏది వాడాలి? 30 రూపాయలు వాడాలా, అప్పుడు వేసి రుద్దుతే కానీ. మరి నువ్వు సుక్క చల్లుకుంటే పోద్దా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ ముగ్గురు కూడా ఎవరంటే ప్రధానంలో నుంచి ఉన్న వారిల్లు. ధర్మశాస్త్రమును పరిశీలన చేసి చదివి తెలుసుకొని అధికారం పొందిన వారు. కానీ వారు దేవుణ్ణి నమ్మక ఏమంటున్నారు? అపహాసించు ఈడు అమ్మా ఏమంటున్నాడు యేసుప్రభుడు? చెప్పాలి, ఏమంటున్నారు వాళ్ళు? ఎవరు వాళ్ళు? అన్నిల కంటే ఇంకా ఎక్కువైన వారు. అన్నిలను ఒకళ్ళు భయపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసుప్రభుని ఏమని పిలిచారు? ఈడు ఇతరులను, చాలా మంది దయ్యాలలో కొట్టిండు కదా, చాలా మందిని కుష్ఠరోగులు బాగా చేసిండు కదా, చాలా మంది చచ్చిపోయేలా లేపిండు కదా, మరి ఈడు రక్షించుకోవచ్చు కదా. అంటే ఇలా కళ్ళు మోసుకుపోయాయి. పౌలు కళ్ళు సౌలుగా ఉన్నప్పుడు ఎలా మోసపోయి పొరలు రాయాయో, సౌలు కూడా వీళ్ళతో స్నేహం చేసినవాడే కదా, వీళ్ళతో ఉన్నవాడే కదా. యేసుక్రీస్తు శిక్షించడానికి వచ్చాడా, రక్షించడానికి వచ్చాడా? రక్షించడానికి వచ్చాడు. మరి లేఖనం ఏమని సెలవిచ్చింది? మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి కదా, మరి సిలువకి వేయబడి 3వ రోజు తిరిగి లేనటువంటి లేఖనం ఏం కావాలి? తనను తను రక్షించుకుంటే. అంటే దేవుని జ్ఞానమును, అక్కడ ఎవరు? శాస్త్రి ఉన్నాడు, శాస్త్రి అర్థం చెప్పాలి చదివి. పెద్ద ఉన్నాడు, పెద్దకు తగిన జ్ఞానం చూపని చెప్పాలి. ప్రధాన యాజకుడు ఉన్నాడు, లేఖనం చదివిన వ్యక్తి. హల్లెలూయా. యాజకత్వం ఎవరికి చేస్తున్నారు? ఏమర్థమైంది వాక్యం? హల్లెలూయా. ఏం తెలుసుకున్నారు? అందుకే దేవుణ్ణి ఏమని పిలిచారు వీళ్ళు? ఈడు ఇతరులను రక్షించిన కానీ తనను తానే రక్షించుకోలేడా? రక్షించుకోలేడు. ఇప్పుడు రా దిగి అంటున్నాడు. అంటే దిగిరాడానికి వచ్చాడు యేసుక్రీస్తు. దిగిరాడానికి వచ్చాడా? సెలవుకి ఎక్కడానికి వచ్చాడా? సెలవుకి ఎక్కడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? చూడు ఏమంటున్నారు వీళ్ళు? ఇశ్రాయేలు రాజు కదైనా ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము. ఇలాంటి జనాంగం ఉన్నారు మనలో, ఇప్పటికి ఉన్నారు. ఇంకా వాక్యం ఆశమాసైంది కాదు మీరు అనుకోవచ్చు. వాక్యం అంతా నాకు తెలుసు అనుకో, మీ తలకాయలు తెలుసు, మీకు ఏం తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. తెలిస్తే ఈ 3 మాటలలో లైఫ్ మారిపోద్ది. ఎలాంటి సేవకునికైనా సరే, ఎలాంటి బోధకునికైనా సరే. యేసుక్రీస్తు లోకానికి బోధకుడిగా వచ్చాడు, యేసుక్రీస్తు లోకానికి రాజుగా వచ్చాడు, యేసుక్రీస్తు లోకానికి యాజకుడిగా వచ్చాడు. 3 లక్షణాలు ఆయనలో ఉన్నాయి. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఆయన యాజకుడిగా రావాలి, రాజుగా రావాలి. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ మూడు ఉన్నాయి. వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? రాజుగా వచ్చాడు. ఆదిలో అబ్రహాం కాలంలో ఎలా ఉన్నాడు? యాజకుడిగా ఉన్నాడు. ఈ లోకంలో 33 సంవత్సరాలు బోధకుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎలా రావాలి? మీరు ఎవరు చెప్తే నమ్ముతారు? యూదులు కూడా దేవుడు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు నమ్మారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి చెప్పినా ఈడెవడు అసలు? ఇశ్రాయేలుకు రాజు కదా, మరి ఇతను రక్షించుకొని వాళ్ళు రక్షించవచ్చు కదా అంటున్నాడు. మరి దేవుడు కాదా అమ్మా? దేవుడు కాదా? మరి మనలో ఎంతమంది ఉన్నారు ఇలాంటి వారు? ఇంకా దేవునిని సిలవేసేవారు ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే, భక్తి కలిగిన వాక్యం మీరు చదివి తెలుసుకుంటే క్రీస్తుతో మీరు ఉంటారు, క్రీస్తు మీతో ఉంటాడు. హల్లెలూయా. మీరు ఏకమైనప్పుడు మీ జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ప్రధాన యాజకులు కదా, శాస్త్రులు ఉన్నారు. వీళ్ళు వచ్చి అప్పగించారు సిలువకు. దేవుడు అని చెప్పుకుంటున్నాడు, అందరినీ రక్షించాడు, వాళ్ళకి ఇశ్రాయేలుకు రాజు అని చెప్పాడు, తను రక్షించుకొని. దేవుణ్ణి ఎలా చేశారు వాళ్ళు? ఎలా చేశారు? చేతగాని వ్యక్తిగా చేశారు. మనలో కూడా అలాంటి వారు ఉన్నాం చాలామంది. వాక్యం అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు అన్నీ చదివారు, ధర్మశాస్త్రం అన్నీ తెలుసుకున్నారు, కానీ వాక్యం అర్థం కాలే. లేఖనం ఏమి చదివించిందో అర్థం కాలే, ఏమి చేయాలనో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఇంకా కింద ఏమంటున్నాడు? ఎవరు దేవుని యందు ఎవరు మాట్లాడారు? ఇది అన్నిలు మాట్లాడితే ఒక రకం, మాట్లాడింది ఎవరు? పెద్దలే. యేసుక్రీస్తుని అపహాస్యం చేశారు. ఒక చేతగానే ఆయనలాగా వాళ్ళు ప్రవర్తించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనం నెరవేర్పు గ్రహింపు లేదు వారికి. అందుకే సత్యమును అనుసరించండి, దేవుని వాక్యం వినండి. దేవుని దృష్టిలో బాప్తిజం తీసుకొని మారు మనసు పొందితే మన జీవితాలు ఎలాగుంటాయంటే, కొట్టించుకునే వారంగా ఉండగా తిరిగి కొట్టే వారంగా మనం ఉండం. హల్లెలూయా. పౌలు, పేతురు, అపోస్తలులు అలాంటి పనులే చేశారు భూలోకంలో. క్రీస్తుని పోలి వాళ్ళు జీవించారు. వారు రక్షించడానికి ప్రయాసపడ్డారు. ఎవరిని వారు తిరిగి శిక్షించలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు బాధపడి దెబ్బలతో సిలువెక్కితే కింద వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 3 రకాల ప్రజలు ఏం చేస్తున్నారు? పదవులు కలిగిన వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు యేసుప్రభుని కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇప్పుడు వచ్చి నీ తండ్రి నిన్ను ఇంకా కింద చూద్దామా? కదా. యేసుక్రీస్తు దొంగలు కూడా ఏం చేశారు? ఆయన్ను నిందించారు. ఈయన పరిశుద్ధుడు, ఏ పాపము లేదు, పాపము లేదు అని రాజా చెప్పాడు. ఇతను ఎందుకు నాకు ఏ పాపము కనపడలేదు, నేను ఇందులో పాలిభాగస్తుని కానని చేతులు కడుక్కుంటాడు. హల్లెలూయా. ఈ దొంగలలో అందరిలో ఏం కనపడిందంట? ఆయనలో నేరం కనపడిందంట. నేరం మోపారు ఆ రోజు ప్రజలు. ఈరోజు కూడా ఇంకా అలాగే ఉన్నాం. అలా ఉండకుండానట్లు మనం ఏం చేయాలంటే, యేసు దేవుడిని నమ్మి విశ్వసించి ఆయన చెప్పింది మనం చేస్తే మనం దీవించబడతాం. దేవుడు ఈ మాటలు తన వెనుకలో దేవుడు దీవించునుగాక. హల్లెలూయా.